జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్న ఏప్రిల్ నెలలో జరిగినటువంటి గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద రికార్డుని అయితే సృష్టించింది. మొత్తం 34 జిల్లా పంచాయతీలుంటే అందులో 33 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క పంచాయతీని కూడా గెలవలేక ఘోరంగా ఓడిపోయింది. కేవలం నర్మదా జిల్లాలో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం అయితే సాధించగలిగింది. ఇక పోటీ జరిగినటువంటి మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా బీజేపీ తన సొంతం చేసుకునేది. అహ్మదాబాద్ నగరంలో బీజేపీ 160 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం 32 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సూరత్ లో బీజేపీ 115 సీట్లు గెలుచుకునింది. గతంలో అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేవలం 4 సీట్లకు పడిపోయింది. ఇకపోతే రాజ్కోట్ లో బీజేపీకి 65 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ 7 సీట్లే సాధించగలిగింది. వడోదరాలో బీజేపీ 69 సీట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు మాత్రమే గెలుచుకునింది. ఇకపోతే జామ్నగర్లో అయితే మొత్తంగా బీజేపీ 60 సీట్లలో విజయం అయితే సాధించింది. ఇకపోతే మోర్బీ అలాగే పోర్బందర్ కార్పొరేషన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 52 స్థానాలను బీజేపీనే గెలుచుకునింది. ఇకపోతే 260 తాలూకా పంచాయతీలుంటే అందులో 253 చోట్ల బీజేపీ జైబీర్ అయితే మోగించింది. మొత్తం 84 మున్సిపాలిటీలు గాను 78 మున్సిపాలిటీల్లో బీజేపీ అధికారంలోకి అయితే వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మొత్తంగా గుజరాత్ లో జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 90% కంటే ఎక్కువ విజయాలను నమోదైతే చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 లేదా 6% స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవాలి. ఆ గెలిచిన కొన్ని సీట్లు కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంతేకాదు ఈ ఎన్నికల్లో దాదాపు 717 సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై, అంటే పోటీ అనేది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఒక చరిత్ర సృష్టించారు. ఎంతమంది? 717 సీట్లలో. చూడండి ఎంత గొప్ప రికార్డు. దీని అర్థం ఏంటయ్యా అంటే బీజేపీ పైన పోటీకి నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకలా. అది అట్లుంటది కథ. వచ్చే ఏడాది జరగబోయేటటువంటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చినాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. ఇక్కడ మరొక విశేషం ఏంటయ్యా అంటే ఇన్నాళ్ళు కూడా పట్టణ ప్రాంతాల పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తన పూర్తి ఆధిపత్యాన్ని అయితే చాటుకునింది. అయితే ఈ ఫలితాలు వచ్చేటటువంటి సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఈ ఎన్నికల ఫలితాలను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాలి. ఆఖరికి అమిత్ షా గారు కూడా దీనిపైన అప్పట్లో పెద్దగా దృష్టి పెట్టాల. కానీ ఆ తరువాత పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తి కావడం, అక్కడ బీజేపీ ఘన విజయం సాధించడం, ఆ వెంటనే మన హీరో అయినటువంటి సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు గుజరాత్ పర్యటనకు పోయినారు. ఇక ఈ సందర్భంగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఘన విజయం పైన అమిత్ షా గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనది అని చెప్పేసి అభివర్ణించినటువంటి ఆయన ఇదే తరుణంలో కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ బాబా పైన తీవ్రమైనటువంటి విమర్శలని కూడా చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతా గుజరాత్ లో ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నిజంగా ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. ఎందుకంటే కేవలం పట్టణ స్థానాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ లేనంతగా భారీ విజయాలను అయితే సాధించింది. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నేను కూడా అసలు ఊహించలా. గుజరాత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన బీజేపీ అభివృద్ధి రాజకీయాలపైన మరోసారి తమ నమ్మకాన్ని అయితే చూపించినారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేసినటువంటి ప్రతికూల ప్రచారాలను అబద్ధపు ప్రచారాలను పక్కన పెట్టి ప్రజలంతా కూడా బీజేపీకి పట్టం కట్టడం పార్టీ బలాన్ని నిరూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ విషయంలో నేను గుజరాత్ ప్రజలకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటా. గ్రామీణ అలాగే
పట్టణ ప్రాంతాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం అనేది క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అభివృద్ధికి నిదర్శనం. ఇక ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారాలు చేసినటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయింది. ప్రజలంతా కూడా వాళ్ళను చీకొట్టినారు. కేవలం విమర్శలు చేయడం కాదు, ప్రతికూల ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పేసి అమిత్ షా గారు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు ఈ రాహుల్ గాంధీకు ఒక కనువిప్పు కావాలని, ఎప్పటికైనా ప్రజల నాడిని అర్థం చేసుకోవాలని అమిత్ షా గారు అయితే సూచించారు. ఈ విజయం రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక దిక్సూచి లాంటిది. గుజరాత్ ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి కంచుకోట అని చెప్పేసి అమిత్ షా గారు కొండ బద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతుందని ఆయన ధీమా అయితే వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుందని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి క్యాడర్ లేదని ఈ ఫలితాలు అయితే నిరూపించాయి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేని స్థితికి కాంగ్రెస్ అయితే చేరుకునింది. ఎక్కడ? గుజరాత్లో. ఈ ఎన్నికల విజయం అమిత్ షా గారు వ్యూహరచనకైతే అద్దం పడుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే దూకుడును కొనసాగించి గతంలో సాధించినటువంటి 156 సీట్ల రికార్డును అధిగమించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకునింది. సాధారణంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంటది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ప్రభుత్వ అనుకూలత కనిపించడం వల్ల 2027లో బీజేపీ విజయం చెప్పాలంటే నల్లేరు పైన నడకే అని చెప్పేసి అనిపిస్తుంది. నర్మదా వంటి గిరిజన ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ మెజార్టీ గిరిజన బెల్ట్ బీజేపీ వైపు మళ్ళీ గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన సీట్లు నిర్ణయాత్మకంగానున్నాయి. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలు యువ ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జరిగేటటువంటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గుజరాత్లో క్లీన్ స్వీప్ అయితే చేయనున్నదన్నమాట. అది విషయం మిత్రులారా. ఇది గుజరాత్ ఎన్నికల అసలు విశ్లేషణ. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ రికార్డును నిజంగానే తిరగరాస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు కామెంట్ చేశారనుకోండి బాగుంటుంది, మాకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఇలాంటి మరెన్నో తాజా రాజకీయ విశ్లేషణలు, నిజమైన వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోను మీ మిత్రులకందరికీ, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.